ఉందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పినే న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్న 2 వీలర్ మెకానిక్ రంగానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ కోరారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల హాజరై మెకానిక్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మన ప్రభుత్వ కూడా అనేక ఇబ్బందులు ఎలా పడ్డారో కూడా అన్ని కూడా మాకు తెలుసు. ఆ రోజు లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా 2 వీలర్స్ కూడా మనం మీటింగ్ పెట్టి కూర్చుంటాము, ఎంపీ గారు మేము కూర్చొని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మనకు వచ్చి 100 రోజులే అయింది. 100 రోజుల్లో ఇంకా డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా మారే ఉన్నాయి. అందులో అన్ని జిల్లాల నుంచి వచ్చిన మీ అందరినీ ఒకసారి చూసేటానికి అయినా కూడా వచ్చాం. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒంగోలులో పెట్టుకున్నందుకు కూడా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మన స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడి సుజాత గారికి, టీవీ శ్రీరామూర్తి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వేదిక వహించిన పెద్దలందరికీ, మురళి గారికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి ఈ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఒక మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్న ధర్మ గారికి, బాగుంటే కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, సోదరులు స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు చెప్పినట్టుగా కూడా మన యువ నాయకులు లోకేష్ గారు వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్మికులు పట్టైనా కూడా ఆయన చూపిస్తున్న ఒక ప్రేమ అభిమానం మీకు అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసే బాధ్యత ఈ ప్రాంతాల్లో జనార్దన్ గారిది మాకు కూడా ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్టేట్ బాడీ సర్వసభ్య సమావేశం జరగడం జరిగిందండి. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలు, నాయకులు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. అట్లాగే ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ 2 వీలర్ కార్మికుల బాగోగుల గురించి, మనకున్న వెల్ఫేర్ గురించి అన్ని విషయాల మీద అందరం కూడా కూలక్ష్యంగా చర్చించుకోవడం జరిగింది. అట్లాగే రాబోయే రోజుల్లో మాకు BS6 ట్రైనింగ్ పరంగా కానీ, అట్లాగే ఇంటి లేని రుణాలు, ఈ పరికరాలు కొనుక్కోవడానికి వాటికి కానీ అన్నీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అన్ని విధాల, అట్లాగే మేము కూడా కొన్ని విధి విధానాలు ఏర్పరచుకుని మా మెకానిక్ సోదరులకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అటువంటి అయినప్పుడు మేమంతా కూడా ఎలా వెల్ఫేర్ చేసుకోవాలి, వాళ్ళకి సహాయ సహకారాలు ఎలా అందియాలి, మేమందరం కూడా ఐకమత్యంగా ఎలా ముందుకెళ్ళాలి అంతా కూడా ఒక ఎజెండా ప్రకారం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అట్లాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే ఒంగోలు మేయర్ గారు, అట్లాగే మన కావ్యపల్లి శ్రీని గారు అందరూ కూడా రావటం జరిగింది. వచ్చి వారు వంతుగా వారు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మీరు గుర్తింపు వాళ్ళని ఇంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము ఎంతోమంది ఈ మెకానిక్లు ఉన్నాం. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎయ్యి కూడా అసంఘటిత కార్మికుల కింద చేర్చకపోవడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేస్తున్న విమర్శలపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం కర్మయ్యా, ఏం కర్మ ఇది, ఏంటిది అసలు మాకు అర్థం కావటంలా. ఆ పింక్ డైమండ్ ఏంది? ఆ పింక్ డైమండ్ ఎక్కడుంది చెప్పు. పింక్ డైమండ్ గురించి అన్ని కూతలు కూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంటే ఏం చేస్తున్నారు? డీజీపీ తీసుకొచ్చి 161 నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి స్టేషన్లో చెప్పు పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పు, లేదా బొక్కలోకి పో. అరే ఆ ఎక్స్లో
ట్విట్టర్లో వారం రోజుల నుంచి విజయసాయి రెడ్డి ఇచ్చే ట్వీట్ చూస్తుంటే కడుపు మండిపోతుంది, నిద్ర పట్టడంలా. అది టీటీడీ కోర్టులో విత్డ్రా చేసుకుంటావా? కోర్టు మొఖం మీద కొట్టింది, హైకోర్టు మొఖం మీద కొట్టింది. పింక్ డైమండ్ కేసు విత్డ్రాయల్కి టీటీడీ చేత విజయసాయి రెడ్డి పెట్టిస్తే హైకోర్టు తీవ్రంగా మందలిచ్చింది. ఇంకా సిగ్గు రాలేదా మీకు? ఇంకా సిగ్గు రాలేదా? నువ్వు వాడే భాష ఏంటి? మీరు చేసిందేంటి? 5 సంవత్సరాల్లో వ్యవస్థల్ని కుప్పకూల్చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చేసేసి ఒక వ్యవసాయ శాఖ, ఒక నీటిపారుదల శాఖలు మూతలేసి అత్యంత ప్రధానమైన ఇరిగేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇది అన్ఫార్చునేట్. ఫైనల్గా నేను ఒకటే కోరుతుండా, మేమందరం దేవుడి భక్తులమే. ఈ ప్రపంచంలో ఆ బాలాజీ భక్తులు ఈ ప్రపంచంలో ఉండరు. మీరు వేరే మతాలు కావచ్చు, మాకు అన్ని మతాల మీద గౌరవం. మేము చర్చికి పోతాం, ఆదివారాలు భక్తులు పిలిస్తే, మా స్నేహితులు పిలిస్తే, అట్లే మసీదులకు పోతాం, దర్గాలకు పోతాం, దేవాలయాలకు పోతాం. మాకు ఆ తేడా లేదు. కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా, విజయసాయి రెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి భార్య దాకా మీరంతా టీటీడీ అంటే దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు. దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద. సిగ్గు శర్మ ఉండాలా, సిగ్గు శర్మ. లాస్ట్ టైం మీ 5 yearsలో అనేక మంది భక్తులు మీడియా ముందు ఆ లడ్డును చూపించి ఇది ఏమి లడ్డు అయ్యా, ఏం వాసన అయ్యా అని చెప్పేసి అనేక సంఘటనలు ఎవరికి తెలియకుండా పోయింది కాదు. అరే అసలైన నూనె, ఆవు నూనె ఎంత అవుద్ది? మీరు వస్తే ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు? ఒక కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఇచ్చే దాంట్లో నుంచి ఎందుకు ప్రైవేట్ సంస్థకు మార్చారనేది కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలడు. బట్ ఈరోజు భ్రష్టు పట్టించి వ్యాప్తంగా వీరు భ్రష్టు పట్టి నీ ఇష్టానుసారం మాట్లాడుతుంటే డీజీపీకి ఒకటే చెప్తుండా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు, పింక్ డైమండ్ కలెక్ట్ చేయి, లేకపోతే బొక్కలోకి పంపించు. ఆయన రోజు నోరు బారేసుకుంటూ ఉంటే నీచమైన భాష మాడితే మేము పడాలనా? మా నాయకుడిని మాట్లాడితే నువ్వు డీజీపీ అయితే ఎత్తి బొక్కలే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. మేము తిరగబడితే ఏమవుద్ది? మేము తిరగబడితే మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలి మేము. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ సచివాలయంలో మున్సిపల్ సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మి, జనసేన నాయకులు కళ్యాణ్ ముత్యాల, పోతంశెట్టి దుర్గారావు, గుంజి విజయలక్ష్మి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 ఆగస్టు 15వ తేదీన ఈ యొక్క స్వచ్ఛ హై సేవ అనే కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పని ప్రకటించినారు. ఆ తర్వాత అక్టోబర్ 2న స్వచ్ఛ హై సేవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు అక్టోబర్ 2కి 10 సంవత్సరాల ముగింపు సందర్భంగా మనము ఈ యొక్క స్వచ్ఛతా హై సేవ 2024 అనే కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి మన యొక్క నాయకులు అందరూ మీకు దాని గురించి వివరిస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కూడా భార్యని అందరినీ వదిలేసి ఏడలో బస్సులోనే నిద్రించిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరందరూ గమనించి ఉంటారు. గత ముఖ్యమంత్రి గారు చేతుల మీద నెత్తి మీద చేయి పెట్టి దీవించి మాట్లాడి పరామర్శించాడే కానీ ఒక మంచినీటి బాటిల్, ఒక అన్నం ప్యాకెట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మా చంద్రబాబు నాయుడు గారు నిత్యము నిద్రాహారాలు మాని అక్కడనే బస్సులో నిద్ర చేసి కలెక్టరేట్స్లో నుండి ఆ కార్యక్రమాలందరి విజయవంతం చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే మొదటివాడిగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని నిక్కసిగా నేను చెప్తున్నాను. అలానే ఒక పెద్ద తండ్రి లాగా ఉండి అట్లాగే 1వ తారీఖు పెన్షన్లు కానీ
కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి 1వ తారీఖు పెన్షన్లు కానీ 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయటం, వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయలను 6,000 చేయటం, ఇట్లా ప్రతిదీ ఏది చూసుకున్నా కానీ ప్రజలకి సమకూల పాలన అందించటం. ఇక్కడ లోకల్గా ఉన్న మన దామచర్ల జనార్దన్ అన్న గారు అంతేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ ప్రజలను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ప్రతిదీ సమస్యలు ప్రజలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీరుస్తా కూడా మన 29వ డివిజన్లో ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే నాయకులకి మీద కేసులు పెట్టిన ఎదిరించి కూటమి నాయకులు పోరాడి ఈరోజు మన ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ 100 రోజుల పాలనలో కూడా వివిధ సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసి ప్రజలకు అన్నింటినీ వారి ఇబ్బందులున్న కరెక్ట్ సమయానికి అందిస్తూ ప్రజామన్నలు పొందుతున్నారు. ఇలానే రానున్న రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అవుతుందని అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ప్రజలకు మన వంతు అండగా నిలబడదామని, అధికారంలో అయినప్పుడే ఎన్ని హామీలు అయితే మనం ఇచ్చామో అవి అందరికీ అందేలాగా మనం అందరం ఒక కుటుంబంలో ముందుకు వెళ్తామని, అది మన డివిజన్లో కూడా నుంచే రానున్న రోజుల్లో ప్రారంభిద్దామని ఒంగోలు నియోజకవర్గంలో కూడా దామచర్ల జనార్దన్ గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు ఇద్దరు ఒక టీంగా ముందుకు విజయవాడలో వరదలు వస్తే 10 రోజుల పాటు అక్కడే ఉండి ప్లేయర్ల మీద ఉండి కలెక్టర్ ఆఫీస్నే తన ఇల్లుగా చేసుకొని బస్సులో ఉండి అక్కడ ప్రజలకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆఫీస్లో నుంచి గైడెన్స్ ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లోకి వచ్చి చేస్తున్నా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన రాష్ట్రంలో ఉన్న మంత్రులైతేనే ఉంది ఎమ్మెల్యేలందరూ మొత్తాన్ని అక్కడికి తెప్పించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగనికుండా చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ముఖ్యమంత్రి గారికైనా మనం చెప్పుకోవాలి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10 రోజులు అక్కడ నుంచి పరిపాలన చేశారు. అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు, అది తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఇకపోతే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పిలిచిన ముఖ్య ఉద్దేశం పెన్షన్లు ఎవరికి లేవో, బీసీలకి మైనార్టీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్లు రాసుకుంటారు, పేర్లు ఇవ్వండి. నెక్స్ట్ రేషన్ కార్డులు తీసేసిన అయితేనేముంది, కొత్తగా రాసుకోవాల్సిన అయితే ఉంది, వాటి గురించి కూడా రాసుకుంటారు. కొత్త ఓటర్లు 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు ఎవరైనా ఉంటే అవి కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటారు, జనవరిలో కొత్త ఓటర్లు వస్తాయి. ఇకపోతే కొత్తగా ఇప్పుడు రేపు దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద మొదటి సిలిండర్ రిలీజ్ చేస్తానన్నారు. త్వరలో కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తానని చెప్పి నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు కూడా త్వరలో అది కూడా అమలు చేస్తారు. ప్రతి స్కూళ్ళకు కూడా ఆ జీవో కూడా వస్తుంది. ఇవన్నీ ప్రతి ఒక్కటి సూపర్ 6 పథకం కింద ఏర్పాటు చేసిన ప్రతి పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్డీఏ కూటమి ఇవన్నీ అమలు చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది జరిగింది. ఇకపోతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డ్వాక్రా మహిళలు ఆర్పీలు వచ్చారో లేదో తెలియదు. మరి డ్వాక్రా మహిళలకి గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా కానీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు కూడా త్వరలోనే మంజూరు చేస్తారు. వాళ్ళ ఆర్థికంగా బలపడటానికి కానీ వాళ్ళు ఏదన్నా వ్యాపారాలు చేసుకోవడం కోసం కానీ దానికోసం కూడా ప్రతిపాదన రావడం జరిగింది. అది కూడా త్వరలో ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత వైఖరిని ఖండిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అమలు చేయాలని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు 190% ఉంది. హిందువులు ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు పెరిగిన ధరలు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తామంటే వాళ్ళకి స్పష్టమైన వైఖరి ఉంది. ఒక 400 సంవత్సరాల కాలానికి వెనక్కి తీసుకుపోవాలనేది వాళ్ళ లక్ష్యం. అదే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు, లేబర్ కోర్టులు ఇవన్నీ కూడా సారాంశంగా. రెండవది విశాఖ ఉక్కు. అరే వాళ్ళు మొత్తంగా అసలు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా బానిస వ్యవస్థను తయారు చేసుకోవాలన్నట్టు మీరు ఊరికి ఎంతసేపటికి
ప్రభుత్వ సంస్థలు బతకాలా మద్దతు ఇస్తా ఉన్నారు చాలామంది. మద్దతు కాదండి బాబు, మీ అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మద్దతు కాదు, నాయకత్వాలు వహించండి బాబు. నాయకత్వాలు వహించి సమైక్యంగా ఉద్యమాలు చేయండి. విశ్వకర్మ యోజన పథకం ద్వారా పంచవృత్తిదారులకు కలుగు ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ విశ్వకర్మ పరిషత్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి తెలిపారు. నూతలపాటి శాంతకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి హట్టుడికిపోయేటువంటి వార్త ఏంటంటే శ్రీవారి ప్రసాదం అయినటువంటి లడ్డు విషయం. మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఏ విధంగా ఎన్ని దుర్మార్గపు చర్యల్ని చేపట్టిందో చూసాము. ఆ తర్వాత వాళ్ళకి చెంపపెట్టుగా రిజల్ట్ కూడా ఇచ్చాం. అయితే ఈరోజు మరి ఎంత దుర్మార్గానికి వాళ్ళు దిగజారారంటే శ్రీవారి ప్రసాదంలో రకరకాలైనటువంటి జంతువుల యొక్క కొవ్వుని, నెయ్యికి బదులుగా జంతువుల యొక్క కొవ్వుని, ఆ విధంగా రకరకాల నూనెల్ని వాడకూడనటువంటి వాటిని వాడి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం, తద్వారా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, ఇది ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట నిజంగా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన ఎప్పుడు మాట్లాడు. ఆయన ఈరోజు చెప్పాడు అంటే అది 100% నిజమనేటువంటి విషయాన్ని అందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఈ యొక్క శ్రీవారి మహాపాపానికి ఒడిగట్టినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా విచారణ జరిపించి ఈ లడ్డూ తయారీలో కావచ్చు, అనేకమైనటువంటి శ్రీవారి ప్రసాదాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా పురోగతి చెందాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకిప్పుడు విశ్వకర్మ యోజన పథకం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దాని తరపున వచ్చే ప్రభుత్వ లబ్ధి ఏదైతే ఉందో అది పొందాలని కోరుకుంటున్నాము. దానికి ఒంగోలు విశ్వబ్రాహ్మణ సంఘం నగర కమిటీ అధ్యక్షులుగా మరియు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు జిల్లా అధ్యక్షులుగా మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నిస్తూ ముందుకు కొనసాగుతామని తెలియపరచుకుంటా ఉన్నాం. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.